అంటే మొన్నటిదాకా మీరు నిరాడంబరంగా తిరిగారు. ఇప్పుడేమో మీరు వస్త్రాల్లో తిరుగుతున్నారు. దీనికి కారణం అంటే ఏం చెప్తారు? అంటే ఎక్కడ వస్త్రం ధరించాలో, ఎక్కడ వస్త్రం ధరించకూడదో అది తెలుసు. కొన్ని నియమాలున్నాయి. నాగసాధు, అఘోరి అంటేనే కొన్ని నియమాలతో నడుస్తాయి. ఎక్కడైతే ధరించాలో అక్కడ ధరిస్తాను. మిగతా టైంలో శ్మశానంలో కానీ, వేరే ఎక్కడైనా యాత్రలో ఉన్నప్పుడు అక్కడ ధరించాను. మళ్ళీ గుడి ప్రాంతీయ ప్రాంతంలో మాత్రమే ధరిస్తాను. అదేవిధంగా మీ మీద అనేక ఆరోపణలో భాగంగా మీరు కొంచెం ట్రాన్స్ అని, అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మీరు పురులై వేసుకుని వెళ్తున్నారు. హిందువులు ఎవరు కూడా దహన సంస్కారాలు చేస్తారు. మరి ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరు ఏదైనా చేస్తున్నారని కొంచెం కొంతమంది మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి ఆరోపణలు నేను ఈ గాలి వస్తుంది అలా తీసేస్తాను. ఎంతమంది విమర్శించుకున్న ఎన్ని ఆరోపణలు వచ్చినా నేనేంటో నా కాళీమాత, నా మహాదేవునికి తెలుసు. నా గురువు గారికి, ఇప్పుడు ఇలాంటి గురువు గారికి తెలుసు కాబట్టి ఒక గురువు గారి దగ్గరికి వస్తున్నాం అంటే వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటారు. ఓకేనా? వాళ్ళకి తెలిసి